సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. సొంత బావను హత్య చేసిన బాంబర్తే అమీన్పూర్లో నివాసం ఉంటున్న బానోతు గోపాల్ నాయక్ ను నరేష్ నాయక్ తన మిత్రునితో కలిసి హత్య చేసి మృతదేహాన్ని అమీన్పూర్ పరిధిలోని శ్మశాన వాటికలో వదిలి వెళ్లిన నరేష్ వీరి స్వగ్రామం మెదక్ జిల్లా పాపన్నపేట చెందిన వారిగా గుర్తించిన పోలీసులు బావ బామ్మర్ది కలిసి కొనుగోలు చేసిన జేసీబీ వాహనం బావను హత్య చేస్తే అతని పేరుపై ఉన్న జేసీబీ ఇన్సూరెన్స్ మాఫీ అవుతుందని హత్య చేశాడని సమాచారం తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు అమీన్పూర్ పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి మృతదేహం తరలింపు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బానోతు సుధీర్ అని చెప్పి ప్రైవేట్ జాబ్ చేస్తాడు. తను వీళ్ళ ఫాదరు మొన్న నైట్ ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాలేదని చెప్పి ఈరోజు అతని కోసం వెతుకుతుండగా అమీన్పూర్ గ్రేవ్ యార్డ్ దగ్గర చనిపోయి ఉన్నాడని చెప్పి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు విషయంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా దీనిలో మృతుడు బానోతు గోపాల్, ఇతనిది పాపన్నపేట మండల్, సోమ్లా తండా, మెదక్ జిల్లా. ఇతను గత సంవత్సరం క్రితం ఇతని పేరు మీద ఒక జేసీబీ వాళ్ళ సొంత బావమరిది నరేష్ అనే అతను కొనుగోలు చేసి రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఇతని పేరు మీదనే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక ఎల్ఐసి పాలసీ ఒకటి చేపించడం జరిగిందని తెలిసింది. దీన్ని మరికొంత విచారణ చేపడితే ఇతని పైన తీసుకున్న ఇన్సూరెన్సు తర్వాత ఆ లోను జేసీబీ లోను మాఫీ అవుతుందనే ఉద్దేశంతో మృతుడిని నరేష్ అండ్ ఇంకొక అతనితో సహాయంతో మొన్న నైటే గొంతు నులిమి చంపినట్టుగా విచారణలో తేలింది. దీని మీద మర్డర్ కేసు నమోదు చేసి విచారణ చేస్తాం. నిందితుని కోసం వెతుకుతున్నాము, రాగానే వివరాలు తెలియజేస్తాం.